హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఎఫ్ఐఐస్ అంటే ఏంటి? డిఐఎస్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లో ఎవ్రీడే ఎవ్రీ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది లేదా పడిపోతూ ఉంటుంది. అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. ఈ ప్రైస్ లో చేంజ్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై వల్ల క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక కంపెనీ యొక్క షేర్స్ కి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ కంపెనీకి డిమాండ్ తక్కువగా ఉంటే అప్పుడు ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఓవరాల్ గా మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉంటే బై చేయడానికి మార్కెట్ లో షేర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇన్వెస్టర్స్ బై చేయడానికి రెడీగా లేకుంటే మార్కెట్ లో షేర్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. అయితే ఈ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే ఈ ఇన్వెస్టర్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. అందులోనే రీటైల్ ఇన్వెస్టర్స్ అలాగే ఎఫ్ఐఐస్, డిఐఐస్ ఉంటాయి. సో అసలు ఇన్వెస్టర్స్ ని ఎన్ని టైప్స్ గా డివైడ్ చేశారు, అందులో ఈ రీటైల్ ఇన్వెస్టర్స్, డిఐఐ, ఎఫ్ఐఐ ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన మార్కెట్లో మేజర్గా 2 డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంకొకటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో ఇండియానే తీసుకుంటే ఇండియాలో ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరో చూద్దాం. ఫస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్ అంటే ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్. ఇండియాలో ఉన్న ఒక పర్సన్ అతని సొంత అమౌంట్ ని మార్కెట్ లో ఇన్వెస్ట్ గానీ చేస్తే ఆ పర్సన్ ని రీటైల్ ఇన్వెస్టర్ అంటారు. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లేదా కస్టమర్స్ లేదా క్లయింట్స్ వీళ్ళందరి దగ్గర నుండి మనీ తీసుకొని ఆ మనీ తోటి స్టాక్స్ ని కానీ బాండ్స్ ని కానీ బై చేస్తే దాన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటారు. అంటే రీటైల్ ఇన్వెస్టర్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ఇన్వెస్ట్ గాని చేస్తే రీటైల్ ఇన్వెస్టర్ అంటారు. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క మనీని యూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటారు. అయితే ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ని మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎఫ్ఐఐ, ఇంకొకటి డిఐఐ. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అండ్ డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సో ఫస్ట్ డిఐఐ అంటే ఏంటో చూద్దాం. ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఉంటే అవి ఇండియన్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే వాటిని డిఐఐ అంటారు. అంటే హోమ్ కంట్రీలో ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ని డిఐఐ అంటారు. వీటిలో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి, అలాగే లోకల్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, లోకల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి అండ్ లోకల్ హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి. సో ఇలా ఒక కంట్రీకి సంబంధించిన మార్కెట్స్ లో అదే కంపెనీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ గాని చేస్తే దాన్ని డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఐ. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఏదైనా ఒక కంట్రీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇంకొక కంట్రీకి సంబంధించిన మార్కెట్స్ లో ఇన్వెస్ట్ గాని చేస్తే దాన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కి సంబంధించిన ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ ఏదైనా కార్పొరేట్ బ్యాంక్ కానీ ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటారు. అయితే మార్కెట్ లో ఖచ్చితంగా ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్ ఉంటారు, అలాగే ఎఫ్ఐఐ ఉంటారు అండ్ డిఐఐ ఉంటారు. వీటిలో ఎక్కువ పోర్షన్ డిఐఐ ఉంటుంది. ఎందుకు అంటే ఒక కంట్రీకి సంబంధించిన మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువగా డిఐఐ మీద ఉండటం వల్ల ఆ కంట్రీ యొక్క మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారో అప్పుడు మార్కెట్ లో సడన్ ఫాల్ అనేది ఉంటుంది. అంటే వేరే కంట్రీస్ వచ్చి ఒక కంట్రీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంట్రీస్ ఎంతవరకు అయితే వాళ్ళ హోల్డింగ్స్ ని ఉంచుతాయో అంతవరకు మాత్రమే ఆ ఎకనామీ స్టేబుల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ హోల్డింగ్స్ ని విత్డ్రా చేసుకుంటారో అప్పుడు మార్కెట్ లో సడన్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి సినారియోస్ క్రియేట్ అవ్వకుండా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే దాని మీద ట్యాక్స్ ఉంటుంది. సో ఈ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ని తగ్గించుకుంటూ ఉంటారు. అసలు ఒక కంట్రీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇంకో కంట్రీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఏదైనా ఒక కంట్రీ యొక్క గ్రోత్ అనేది ర్యాపిడ్ గా ఉంటే
ఆ కంట్రీలో వేరే కంట్రీస్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీస్ అయితే ఫైనాన్షియల్‌గా గ్రో అవుతున్నాయో ఆ కంపెనీస్‌లో ప్రతి కంట్రీ యొక్క ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డెవలపింగ్ కంట్రీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేసే మనీ వల్ల ఆ కంట్రీ యొక్క గ్రోత్ కి కూడా యూజ్ అవుతుంది. సో కంట్రీస్ కూడా వాళ్ళ సొంత కంట్రీ డెవలప్మెంట్ కోసం ఒకవేళ ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క అవసరం ఉంటే అప్పుడు వాటి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి తగ్గిస్తారు. సో అప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంట్రీకి కావాల్సిన క్యాపిటల్ వస్తుంది. అండ్ ఆ క్యాపిటల్ అనేది గ్రోత్ కి యూజ్ అవుతుంది. సో బోత్ కంట్రీ అండ్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ సైడ్ ఉంటారు. అయితే ఇండియాకి సంబంధించి ఎఫ్ఐఐ ఎలా ఉంటుంది అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కి ఎప్పుడూ ఒక లిమిట్ అనేది ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న లిమిట్ ఎంత అంటే మాక్సిమం 24% మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. అంటే ఒక కంపెనీకి సంబంధించి ఆఫరింగ్ షేర్స్ ఎంతైతే ఉన్నాయో ఆ షేర్స్ లో 24% మాత్రమే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువగానే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ కంపెనీ యొక్క బోర్డ్ పర్మిషన్ అలాగే సెబీ నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాకి సెబీ ఎలా అయితే ఉందో ఎవ్రీ కంట్రీకి ఆ కంట్రీ యొక్క సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఒకటి ఉంటుంది. సో ఆ బోర్డ్ మిగతా కంట్రీస్ నుండి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు అనేది డిసైడ్ చేస్తుంది. సో మన కంట్రీలో సెబీ వేరే కంట్రీస్ నుండి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సెబీలో రిజిస్టర్ అయి ఉండాలి. అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా సెబీలో రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రెసెంట్ 1450 ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఏవేవి ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కింద కన్సిడర్ అవుతాయి అంటే ఫారెన్ హెడ్జ్ ఫండ్స్, ఫారెన్ మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ కమర్షియల్ బ్యాంక్స్, ఫారెన్ ఇండివిజువల్స్, అలాగే ఫారెన్ పెన్షన్ ఫండ్స్ అండ్ ఫారెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ ఎఫ్ఐఐ కింద కన్సిడర్ అవుతాయి. సో కంపెనీకి సంబంధించి షేర్స్ బై కానీ సెల్ కానీ జరిగేటప్పుడు అందులో క్రియేట్ అయ్యే వాల్యూమ్స్ అన్నిటిలో ఈ 3 డిఫరెంట్ ఇన్వెస్టర్స్ యొక్క వాల్యూమ్స్ ఉంటాయి. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క వాల్యూమ్స్ ఉంటాయి, ఎఫ్ఐఐ వాల్యూమ్స్ ఉంటాయి అండ్ డిఐ వాల్యూమ్స్ ఉంటాయి. అండ్ వీటిలో ఎక్కువ పోర్షన్ ఎఫ్ఐఐ అండ్ డిఐఐ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్‌లో క్రియేట్ అయ్యే హెవీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వల్లనే క్రియేట్ అవుతాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ చేసే క్వాంటిటీ అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ చేసేవి చాలా ఎక్కువ అమౌంట్‌లో ఉంటాయి. అండ్ ఆ టైంలో వాల్యూమ్స్ హెవీగా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక కంట్రీకి సంబంధించిన ఎఫ్ఐఐస్ విత్‌డ్రా చేసుకుంటారో ఆ టైంలో మార్కెట్ చాలా హెవీగా పడిపోతూ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఆ కంట్రీ యొక్క డిఐఐస్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఒక కంట్రీకి సంబంధించిన మార్కెట్ అనేది ఎక్కువగా ఎఫ్ఐఐ చేతిలో ఉంటే ఆ కంట్రీ డెవలప్మెంట్ అనేది అన్‌స్టేబుల్ గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ విత్‌డ్రా చేసుకుంటారో ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ మొత్తం పడిపోతుంది. సో ఎవ్రీ కంట్రీ ఇన్వెస్టర్స్‌లో డిఐఐస్‌కి ఎక్కువ పార్ట్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఐస్ ఉంటారు. అండ్ చాలా తక్కువ పార్ట్‌లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఎవరైతే ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ ఉంటారో అలా ఇండివిడ్యువల్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వాల్యూమ్ డిఐఎస్ అండ్ ఎఫ్ఐఐస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎఫ్ఐఐ అండ్ డిఐఐకి సంబంధించిన డేటా మీరెక్కడ చూడొచ్చు అంటే ఈ డేటా అనేది కంప్లీట్‌గా సెబీ దగ్గర ఉంటుంది. ఈ డేటానైతే మీరు చూసుకోవచ్చు. ఎన్ఎస్‌సి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మీకు ఈ డేటా అవైలబుల్ ఉంటుంది. సో ఎన్ఎస్‌సిలో ఇలా ఎవ్రీడే వచ్చే ఎఫ్ఐఐ అలాగే డిఐఐకి సంబంధించిన బై వాల్యూ, సెల్ వాల్యూ అలాగే నెట్ వాల్యూ ఇలా ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే వాల్యూస్‌ని చెక్ చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. సో ఇది రీటైల్ ఇన్వెస్టర్ అలాగే ఎఫ్ఐఐ, డిఐఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.